హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారికి పాత రేషన్ కార్డు ఉన్నా కొత్త రేషన్ కార్డు ఉన్నా కూడా నవంబర్ నెలలో రెండు శుభవార్తలు రావడం జరిగింది. ఆ రెండు శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మొదటిగా ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. గతంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగుల కోసం 2016 రూపాయలు లేదా 4016 రూపాయలు మాత్రమే అందించేవారు. కానీ ఇప్పుడు ఈ నవంబర్ నుండి 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయల వరకు పెంపు చేయబోతుంది. అందుకే అవసరమైన పత్రాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వయసు సర్టిఫికెటు, ఓటర్ ఐడి, ఆదాయ సర్టిఫికెటు సిద్ధంగా పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఈ రెండు పథకాల దరఖాస్తులు నవంబర్ నెల మొదటి వారంలోనే స్వీకరించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి. రెండో పథకం మహాలక్ష్మి 2500 రూపాయలు. ఇది 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఈకేబీసీ, ఎన్పిసిఏ లింకు, బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా అందుతుంది. అందులో కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు ఇతర అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉండాలి. ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు నేరుగా ప్రతి అర్హులకు నవంబర్లో అందుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అర్హుడికి ఈ రెండు పథకాల ద్వారా పైసలు పంపిణీ చేస్తుంది. అందుకే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేయండి. అప్పుడు అన్ని అప్డేట్స్ ముందుగానే తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.